పీఎం మోడీ 79th ఇండిపెండెన్స్ డే రోజు రెడ్ ఫోర్ట్లో 12వసారి మన ఫ్లాగ్ని ఎగరేసిన తర్వాత జాతిని ఉద్దేశించి 103 నిమిషాలు ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ నుండి అంతరిక్షం దాకా అన్ని రంగాల గురించి మాట్లాడారు. ప్రతి రంగంలో ఆత్మనిర్భరత సాధించాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులకు సాల్యూట్ చేస్తున్నానన్నారు. భవిష్యత్తులో పాకిస్తాన్ మళ్లీ దుస్సాహసానికి ఒడిగడితే భారత సైన్యం చేతిలో చావు దెబ్బ తప్పదని, అణు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో కురుక్షేత్ర యుద్ధంలో సూర్యప్రకాశాన్ని ఆపేసి పగలే చీకటి సృష్టించారని, అప్పుడు అర్జునుడు తన ప్రతిజ్ఞ ప్రకారం జయద్రథుడిని వధించాడని, ఆ స్ఫూర్తితోనే సుదర్శన చక్ర మిషన్ ప్రారంభిస్తున్నామని, ఇది శత్రువుల దాడిని నిర్వీర్యం చేయడంతో పాటు ఎన్నో రెట్ల బలంతో వారిపై ప్రతిదాడి చేస్తుందన్నారు. శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం లక్ష్యాన్ని ఛేదించాక తిరిగి కృష్ణుడి వద్దకే వచ్చేది. అలాగే అంతే ఖచ్చితత్వంతో మన దేశంలోనే ఈ వ్యవస్థను తయారు చేద్దామన్నారు.